ఓవరాల్ గా లాస్ట్ టైం చూసుకుంటే రాజ్ తరుణ్, నిన్న చూసుకుంటే జానీ మాస్టర్, ఈ రోజు చూసుకుంటే హర్ష సాయి. ఓవరాల్ గా ఈ పాయింట్లు బట్టి అసలు మీకు ఏం అర్థం అవుతుంది? సమాజంలో కానీ, ఫిలిం ఇండస్ట్రీలో కానీ, లేదా సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఏం జరుగుతుంది? ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? మీ ఒపీనియన్ ఏంటి? సో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అంటే, సో మీడియాలో వచ్చిన ప్రతి ఒక్కటి నమ్మగలమా అంటే నమ్మలేము. సో పోలీస్ ఇంట్రాగేషన్ లో వాళ్ళ ఎంక్వైరీలో అయితే నిజాలు తెలిసిన తర్వాత అప్పుడైతే మనం అందరం కూడా ఒక ఆ, ఆ, దానికి రావాల్సి ఉంటుంది. సో వేచి చూడాలి. సో ఇంకా ఏం జరుగుతుంది. సో జానీ మాస్టర్ విషయంలో ఏమంటారు? జానీ సో మాస్టర్ జానీ మాస్టర్ విద్యలో ఆల్రెడీ తప్పునైతే ఒప్పుకున్నాడు. ఓకే. సో ఒప్పుకున్నాడు కాబట్టి నేనే చేశాను కాబట్టి సో దాంట్లో మనం ఏం మాట్లాడదు. సో అది ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో తప్పు ఒప్పుకున్నాడు. బట్ బయట ఏం జరుగుతుందంటే, మీకు ఎప్పుడో 16 సంవత్సరాలు జరిగినప్పుడు ఇన్సిడెంట్, అప్పుడు దాకా మేల్కోకుండా అప్పటి వరకు కూల్ గా ఉండి నీ పనులు జరిపించుకుని ఇప్పుడు రైజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? సో టాపిక్ ఇప్పుడు వస్తుంది. రేజ్ అవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ అమ్మాయి డాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా అవకాశాలు రావాలంటే జానీ మాస్టర్ తోనే అది అవుతుందని ఒక నమ్మకం. ఆమె జీవితంలో పైకి ఎదగాలి, కొరియోగ్రాఫర్ గా సెటిల్ అవ్వాలని ఒక ఆశతోటి ఉంది. సో ఈ గత కొద్ది రోజులుగా ఏమైపోతుందంటే వాళ్ళ జానీ మాస్టర్ వైఫ్ కూడా ఆ అమ్మాయిని చాలా సార్లు కొట్టడం, చంపేస్తానని బెదిరించడం, మతం మార్చుకోమని చెప్పి పెళ్లి చేసుకోమని ఒక ఒత్తిడి అనేది చాలా తీవ్రతంగా పెరిగిపోయింది కాబట్టి ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది. లేదంటే అమ్మాయిని చంపేసే అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చి తన యొక్క గోడుని వెళ్ళబడుతుంది. అదే చాలా మంది ఇదంతా బయట తన ఇద్దరు కలిసి చేస్తున్నారు, సంతోషంగానే చేస్తున్నారు. సంతోషం చేసినప్పుడు అది అబ్యూజింగ్ ఎందుకు అవుతుంది అంటున్నారు. సో కొరియోగ్రఫీ కానీ ఇవన్నీ. అవుతుందంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను మైనర్ లో ఉన్నప్పుడు నన్ను ఏదో హిప్నటైజ్ చేసో, నన్ను బలవంతం చేసో, నన్ను భయపెట్టు ఆ రకంగా చేశాడు. నాకు మెచ్యూరిటీ లెవెల్ లేకుండే. సో ఇప్పుడు ఈ రకంగా నన్ను మతం మార్చుకోమని నన్ను బాగా హింసిస్తున్నారు, నన్ను చంపేస్తానని భయం. అది ఆ విధంగా అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.